జస్ట్ ట్రిగ్గర్ నొక్కడం అంతే, ఇంకేం లేదు. భయపడుతున్నావేంటి? చచ్చా. వాడేదో అంటున్నాడు. ఏముంది, నన్ను వదిలేయండి, మీ కాళ్ళకి దన్నం, నాకు పిల్లలున్నారు, మీకేం కావాలో చెప్పండి. రొటీన్ స్టోరీయే. నువ్వు కానీ కాదంట. కొంపదీసి ఆఖరి కోరికగా పాట పాడతా అంటాడా ఏంటి? మీ వాడు కళ్ళు మూసుకుని కాలుస్తున్నాడు. కళ్ళు మూసుకున్నావా? ఇంకెప్పుడు నేర్చుకుంటావురా? నేను ఎలా కలిసి నీకెందుకు? మాట్లాడికి ఇంకా. తమ్ముడు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ కాలిస్తే చావడానికి చాలా టైం పట్టింది. అంత శాడిజం అవసరమా నీకు? ఇదిగో ఇలా చూడు, నా 2 కళ్ళ మధ్యన కరెక్ట్గా కాల్చు. కాళ్ళ మధ్యన కాదు తమ్ముడు, కళ్ళ మధ్యన. కళ్ళు. నాకు భయం వేస్తుందన్న. ఫస్ట్ టైం మర్డర్ చేసినప్పుడు నాకు కూడా అయింది, తర్వాత అలవాటు అయిపోతుంది. చిద్దీనమ్మ జీవితం. చచ్చేవాడు బాగానే ఉన్నాడు, చంపేవాడు మాత్రం పోసేసుకుంటున్నాడు. దీనికంటే దరిద్రం ఎక్కడ చూడాల. చావు అంటే నువ్వు అనుకున్నంత కాంప్లికేటెడ్ కాదు తమ్ముడు. నువ్వు ఇలా ట్రిగ్గర్ నొక్కుతావు, వాడు అలా పోతావు. వాడు ఆలోచనలు, వాడు అనుబంధాలు, నువ్వు చంపకపోతే వాడుకుంటే ఫ్యూచర్ అన్నీ ఒక క్షణంలో పోతాయి, అంతే. ఏంట్రా, నువ్వు వాడిని మోటివేట్ చేస్తున్నావా, మ్యానిపులేట్ చేస్తున్నావా? ఎక్స్ట్రాలు చేసావంటే కాల్చిపోటు దొబ్బుతావు. ఆ పని చేయన్న, నా వల్ల కావట్లేదు. నువ్వు మాత్రం ఆడముండలాగా ప్రతి నెల జీతం తీసుకుంటా ఉండు, నీ పని మాత్రం పక్కోలు చేసి పెడతారు. ఒక్క 15 నిమిషాలన్నా, ఆ తర్వాత ఇటు బతుకుంటేనని అడుగు. ఏ ఆ తర్వాత మీ మామ వచ్చి చంపుద్దా? జస్ట్ 15 నిమిషాలన్నా, అంతకన్నా ఎక్కువ వద్దు. కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఏదో ట్రై చేస్తా ఉన్నాడు కదా, కొంచెం టైం ఇవ్వు. ఈలోపు నీకు అభ్యంతరం లేకపోతే కొంచెం టీ తీసుకొస్తావా? టీ? జింజర్ టీ. సారీ, చిన్నప్పటి నుంచి టీ అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు ఒక 5 నిమిషాలు జీవితంలో నాకుంటున్న కొన్ని జ్ఞాపకాల్ని టీ తాగుతూ గుర్తించుకుందాం అనుకో. అత్యాశ. సారీ. అబ్బా, సరే, నేను రోడ్డు మీదకి వెళ్ళి టీ తీసుకొస్తా. కరెక్ట్గా పావు గంటకల్లా మళ్ళీ ఇక్కడ ఉంటా. నువ్వు పీకతానదేదో అప్పుడు పీకితే బాగుంటుంది. వీడిని ఇలా వదిలేయడం చాలా డేంజర్, పెద్ద మ్యానిపులేటరీడు. ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చే వరకు ఈ కర్చీఫ్ మాత్రం తీయకు, ఓకేనా? ఓకే. ఫుల్గా చెప్పు. తీనన్నా. ఫుల్గా చెప్పరా? ఎట్టి పరిస్థితుల్లోనూ కర్చీఫ్ తీనన్నా. ఏంటి? వాటర్. నీకు ఫోటోషాప్ తెలుసా? ఏ? మన కుర్రోళ్ళు బడ్డీ కొట్ల దగ్గర అది ఫోటోలు దిగి వెనకాల సింగపూర్ బ్యాక్గ్రౌండ్ అది పెట్టేస్తుంటారు. నిన్ను చూస్తుంటే అదే గుర్తు వస్తుంది నాకు.
నీకు ఈ ఫీల్డ్కి అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎవడో నేను ఇక్కడ ఫోటోషాప్ చేసినట్టుంది. నా గురించి నీకేం తెలియదు. నీ ఊరు పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ నీ కళ్ళల్లో నీ కోపం నాకు తెలుసు. అది వచ్చింది పొగరు వల్ల కాదని, ఒక బాధ నుంచి అని కూడా తెలుసు. ఇందాక నీ చేయనికింది, అది భయంతో కాదని కూడా తెలుసు. ఒక మనిషిని చంపాలంటే నీ పక్కన ఉన్నోడికి 2 బుల్లెట్లు ఉంటే సరిపోతుంది, కానీ నీలాంటోడికి వాటితో పాటు ఒక కారణం కూడా కావాలి. అది దొరక్క నీ మనస్సాక్షిని ధైర్యాన్ని కట్టేసింది. నువ్వు భయపడేది బుల్లెట్ తగిలితే వచ్చే రక్తానికో నొప్పికో కాదు, చచ్చినోడితో పాటు చచ్చే నీ క్యారెక్టర్కి. నువ్వు డబ్బు మీద ఆస్తో ఇక్కడ రాలేదు, డబ్బుతో ఉన్న అవసరం వల్ల వచ్చావు. ఆ అవసరం ఏదో నీ గుండెని చపాతీ పిండి పిసికినట్టు పిసికేస్తుంది. ఇంతకంటే ఏం తెలియాలి నీ గురించి? చెప్పు, ఆ అవసరం ఏంటి? అంకిత, గర్ల్ ఫ్రెండా? క్యాన్సరా? డాక్టర్ ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. తను బతకాలంటే 10 లక్షలు కావాలన్నాడు, అది మాత్రమే గుర్తుంది. తమ్ముడు, ఇలా చూడు, ఇలా చూడు. ఇప్పుడు నేనేం చెప్తానో నీకు బాగా తెలుసు. రే, నేను కచ్చీఫ్ ఇప్పొద్దన్నాను కదరా, ఎందుకు ఇప్పావు? ఆయన ఏదో డీల్ చెప్తా అన్నాడు. నాకు తెలుసురా ఇలా జరగద్దని. ఇది పెద్ద జాదు నా కొడుకు. భయ్యా, నేను ఒకసారి చెప్పేది విను. నచ్చపదో వెంటనే కాల్చే, వింటం వల్ల పోయేదేం లేదు కదా. బబం బం బబం బం బబం బం బం బబం బం బబం బం బబం బం బబం బబం బం బబం బం బబం బం బబం. హలో అనయ్య, హలో. పొద్దునుంచి ఫోన్ చేస్తున్నాను, నీకు స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నేను బయట ఉన్నాలే, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఓకే, ఎక్సలెంట్. నువ్వు లాస్ట్ రూమ్కి వెళ్ళి అక్కడ 3వ కబోర్డ్లో 30 లక్షలు ఉంటాయి. నువ్వు 2 బ్యాగులు తీసుకుని 15 లక్షలు ఒక బ్యాగ్లో, 15 లక్షలు ఇంకో బ్యాగ్లో పెట్టి నేను ఇప్పుడు 2 ఇస్తాను. వాళ్ళిద్దరు 2 అడ్రస్లు చెప్తారు. 15 లక్షలు ఒక అడ్రస్లో, 15 లక్షలు ఇంకో అడ్రస్లో డెలివరీ చేసి వెంటనే నాకు ఫోన్ చేయి. నీకెన్ని పనులున్నా ముందు ఈ పని చేయి, అర్థమైందా? సర్కార్, నేను స్వరూప్, అదే పట్టాభియల్ తమ్ముండి. చెప్పు స్వరూప్. ఏం లేదు, అన్నయ్య పొద్దు నుంచి ఫోన్ చేస్తే తీయలేదు, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇందాక సడన్గా ఫోన్ చేసి గెస్ట్ హౌస్లో ఏమో 10 లక్షలు ఉంటాయి, ఎవరికో డెలివరీ చేయమని చెప్పి అంటున్నాడు. చేసాయి మరి. ఏంటి చేసేది? డబ్బులు ఉంటాయని చెప్పిన చోట గన్ ఉంది అక్కడ. కరెక్ట్ ప్లేస్లోనే చూసావా? హా, నాకు అర్థమైంది స్వరూప్. మీ అన్నయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. సో నేను గన్ తీసుకుని రమ్మని నీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కిడ్నాపా? ఓకే స్వరూప్, ఇంకేమైనా అడగలా నన్ను? ఇంకా ఏమైనా అంటే అసలు నేనేం చేయాలి ఇప్పుడు? చెప్పాగా స్వరూప్, గన్ తీసుకుని వెళ్ళమని. అది నాకు అర్థమైంది. అసలు నేను లైఫ్లో గన్ చూడడం ఇది ఫస్ట్ టైం. నేను ఏమన్నా జేమ్స్ బాండ్ అనుకున్నాడా? నేను ఎలా వెళ్తాను? సో నువ్వు నా హెల్ప్ అడుగుతున్నావు. హే, నీకు భలే అర్థమైపోయాను, చాలా షార్ప్ ఉన్నావు నువ్వు. నేను వచ్చి చెప్తే తప్ప ఆ గన్లో ట్రిగ్గర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నీకు. నువ్వు నా పైన జోకులేస్తున్నావు. సారీ. ఆల్ రైట్, సిచ్యువేషన్ చెప్తా, జాగ్రత్త విను.
మార్నింగ్ నుంచి మన గ్యాంగ్లో 3 మిస్ అయ్యారు. అసలు నేనే మీ అన్నయ్య హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను. ఈలోగా నువ్వు కాల్ చేసి నాకు బ్యాడ్ న్యూస్ చెప్పావు. ఇదంతా ఒక సీల్ కవర్ కోసం జరుగుతుంది. దానికోసం చాలామంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అసలు నన్ను ఎవడేసేస్తాడో కూడా నాకు తెలియదు. సో బాటమ్ లైన్ ఏంటంటే నేను చాలా బిజీ, చక్క పెట్టాల్సిన చాలా ఉంది. సో మీ అన్నయ్య దగ్గరికి నువ్వే గన్ తీసుకుని వెళ్ళాలి. నేను మీ గెస్ట్ హౌస్ పక్క నుంచే వెళ్తా. ఒక 10 మినిట్స్ అక్కడ ఆగుతా. ఈలోగా నువ్వు గన్ తీసుకుని రెడీగా ఉండు. ఏం చేయాలో నేను చెప్తా. అది కాదు. ఆ గన్నెలు అయ్యి ఇదేంటి? రివాల్వర్ కాదు, ఇది సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్. దీని మ్యాగజైన్లో 7 బుల్లెట్స్ ఉంటాయి. దీని మ్యాగజైన్ అంటారు. ఇది ఇలా లోడ్ చేయాలి. దీని స్లైడ్ అంటారు. ఇలా వెనక్కి లాగితే సౌండ్ వచ్చింది కదా, అంటే బుల్లెట్ ఛాంబర్లోకి లోడ్ అయిందన్నమాట. బుల్లెట్ ఛాంబర్లోకి లోడ్ అవ్వకపోతే నువ్వు కాల్చినా బయటికి రాదు. ఇది సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్ కాబట్టి ఒక్కో బుల్లెట్కి ఒక్కోసారి ట్రిగ్గర్ నొక్కాలి. అదే ఫుల్ ఆటోమేటిక్ అయితే అలా పట్టుకుంటే చాలు, బుల్లెట్స్ పోతాయి. నువ్వు వాళ్ళ ముందుకు వెళ్ళాక లోడ్ చేసుకుందాం అనుకుంటే ఈలోగా వాళ్ళు నిన్ను వేసేస్తారు. సో నువ్వు వాళ్ళ ముందుకు దూకే ముందే లోడ్ చేసుకుంటే నువ్వు డైరెక్ట్గా ఫైర్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. ఒక ఫీలింగ్ ఉంది. షేర్ చేసుకో నీ ఫీలింగ్స్. భయం వేస్తుంది స్వామి, అందుకంటే ఫీలింగ్ ఏముంటుంది. మీ అన్నయ్య నెంబర్ వచ్చిన ఏరియా అడ్రస్ ట్రేస్ చేయించాను. ఇదిగో ఈ లొకేషన్లో ఉన్నారు. ఈ శ్మశానం వెనకాల నుంచి లోపలికి వెళ్తే ఒక చిన్న ఫారెస్ట్ లాంటి ఏరియా ఒకటి ఉంది. అక్కడి నుంచి వచ్చింది కాల్. ఓకే. ఒక పని చేయి, ఇదంతా ఒక సీల్డ్ కవర్ కోసం జరుగుతుందని చెప్పా కదా, అది మన కాశీ దగ్గర ఉంది. కాశీ తెలుసా నీకు? కాశీ అంటే ఫైనాన్స్ కాశీయేనా? ఎస్, మేము ఫిగర్ల కాశీ అంటాంలే. ఆడి దగ్గరికి వెళ్ళి కవర్ తీసుకో. నీకేమైనా ఆడికి ఫోన్ చేసి చెప్తా. ఎలాగో నీకు గన్ అంటే భయం అంటున్నావు కాబట్టి ఈ కవర్ ఇచ్చి మీ అన్నయ్యని విడిపించుకో. కవర్ ఇస్తూ వదిలేస్తారా? ఏమో. ఏంటి వై మీ అనుకుంటున్నావా? అలా ఏం లేదు. ఎన్నో చూసాం, ఇప్పుడు ఇది చూద్దాం. అగ్గిపెట్టుందా? మా ఇద్దరికి అలవాట్లేదు. మీ కవర్ మీ దగ్గర ఉంది కదా, మమ్మల్ని వదిలేస్తే మేము వెళ్ళిపోతాం. అందుకే వదలట్లేదు. ఎవరు? అన్నా, నేను స్వరూప్ని. తమ్ముడు నువ్వా? తలుపు తీసా ఉంది, లోపలికి వచ్చి తలుపేసే. భయపడకు, వీళ్ళు మన ఏం పేకలేరు. ఏ ఇదిగో కవరు. దీనికోసం 5 ఏళ్ళు నానా సంఖ్యలు నాకు. ఇప్పుడు మళ్ళీ ఆ యదాలకు ఇచ్చాల్సి వస్తుంది. సో సాడ్. ఏంటి కొత్త చెట్ట? ఓ పక్క మీ అన్నయ్య కిడ్నాప్ అయ్యని ఫోన్ వస్తే నువ్వు తీరిగ్గా బిరువ తీసి కొత్త షర్ట్ వేసుకొచ్చావా ఏంటి? భయానికి మీనింగ్ తెలియని బ్లడ్డా? అంత సీన్లే వచ్చి పడుతుంది. బ్రో, వాడు అటువైపు తిరుగున్నాడు, వెళ్ళి వేసేవు. వెళ్తే ఇటువైపు తిరుగుతాడు బ్రో. బ్రో, ఒక్కసారి నాకు పనికొచ్చే వాళ్ళ బిహేవ్ చేసావు నువ్వు అసలు. ఏంటి బ్రో, నువ్వు ఇన్సల్ట్ చేసావు కదా? అవును బ్రో, నువ్వు ఎప్పుడు నాకు మగాళ్ళ అనిపించలేదు.
మగన్ ఏయ్ ఆడు వచ్చేస్తున్నాడు చూడు. సార్కి ఫోన్ చేయి. ఫోన్ చేసి పట్ట వాళ్ళ తమ్ముడు దొరికాడు, ఏం చేయమంటాడు అడుగు. నేను వెళ్ళిపోతానన్నా. చంపేస్తా. ఫోన్ చేయమని చెప్పు చాలు. ఫోన్ చేసి ఏం ఆడకు, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు మరీ నేను చోట్ల ట్రీట్ చేస్తున్నావు. నువ్వేంట్రా ఎంజాయ్ చేస్తున్నావా? అంటే మీ రిలేషన్షిప్లో మీదే డామినేషన్ అనుకుంటా. నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? భయం వేయట్లే కదరా నీకు? అంటే ఆ డోర్ దాటి లోపలికి వచ్చే వరకు పిచ్చ భయం వేసింది. కానీ ఇప్పుడు నా ఫీలింగ్స్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. కళ్ళ ముందే ఎప్పటి నుంచో తెలిసిన కాశీబాయ్ చచ్చిపోతున్నాడు, అయినా బాధ రావట్లేదు. అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో భయం ఉందనుకుంటా. దీన్నే షాక్ అంటారు. షాక్లో ఉన్నడికి భయం, బాధ, నొప్పి లాంటివి ఏం తెలియవు. అందుకే బాగా పెద్ద దెబ్బ తగిలినప్పుడు పెయిన్ రావడానికి టైం పడుతుంది. ముందే షాక్ దిగాలి. మీకు సైకాలజీలో మంచి గ్రిప్. చేతులు ఆడించుకో, నాకు టెన్షన్ వస్తుంది. నేను కాల్ చేస్తా చెప్తున్నా. చేతులు కింద పెట్టు. పర్లేదులే. పెట్టరా. భయ్యా నిన్నెక్కడో చూశాను. మీదే ఏరియా? మీ మామ ఏరియా. అంటే అలా కాదండి. బయట కాదు, ఏదో టీవీలోనో ఇంటర్నెట్లోనో చూశాను. మీరు షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చూస్తారా? సో గుడ్ ఇంటర్వ్యూ, చాలాసార్లు చూశాను, చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో. మీరు అమ్మాయిని బట్టి సినిమా తీయండి భయ్యా, హీరో నుండి ఎవరైనా చూస్తారు. అమ్మాయిలు పెట్టొచ్చు కానీ అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ కాంప్లికేషన్ ఉంటాయి భయ్యా. కానీ అమ్మాయిలు ఉంటేనే జనం చూస్తారు భయ్యా. నాకు జనం చూడడం ఇంపార్టెంట్ కాదు, నేను రేయ్. అనుకున్న తీయడం ఇంపార్టెంట్. అసలు సినిమా అనేది నువ్వు పెద్ద టీవీ నైన్లో రజనీకాంత్, వాడమో రామ్ గోపాల్ వర్మ. చంపుతా నా కొడక. వాడిని చంపాలా వద్దని ఆలోచిస్తుంటే నువ్వు ఇంటర్వ్యూ చేస్తావేంటి బ్రో? చంపేద్దాం బ్రో. చంపడం పెద్ద ప్రాబ్లం కాదు. మళ్ళీ బ్లడ్ క్లీన్ చేయాలి, బాడీ తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి, చాలా సినిమా ఉంటుంది. నాకు అసలు నీరసంగా ఉంది. ఇలా చూడు బ్రో, వాడు ఎలాగ 5 నిమిషాల్లో పోతాడు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలాగో తప్పదు, అందులో కలిసిపోద్ది అంతే. భయ్యా ఇప్పుడే నా ఫ్యాన్ అన్నావు, నా షార్ట్ ఫిల్మ్ బాగుందన్నావు, అప్పుడే చంపేయమంటున్నావు. భయ్యా నేను ఈ సినిమాలకు ఫ్యాన్ని, నీకు కాదు. ఓ ఫస్ట్ నువ్వు మాట్లాడుకో. నువ్వు మాట్లాడుతుంటే నాకు టెంపర్ లేస్తుంది. నాకు కనుక టెంపర్ వస్తే ఏం చేస్తాను నాకే తెలీదు. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఇక చెప్పను. నేనే తప్పు చేయలేదు, నేను ఇలా చావడం కరెక్ట్ కాదు. ఏ తప్పు చేయకపోతే ఇక్కడ ఎలా ఇరుక్కున్నావు? నా దురదృష్టం అది. గాడిది గుడ్డు. అదృష్టం దురదృష్టం అంటే ఏం లేవు. నీ కెపాసిటీ ఏంటి, నువ్వేం చేసావు, 2 క్వశ్చన్స్. భయ్యా నువ్వు మళ్ళీ ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నావు. తను నీకు ఇందాకే చెప్పాడు ఎక్కువ మాట్లాడొద్దని, అది నువ్వు మింగేస్తే బెటర్. నిజంగా ఇంపార్టెంట్ అది చెప్పు, లేకపోతే సైలెంట్గా కూర్చో. నీట్గా నొప్పి లేకుండా చంపేస్తాం. ఇంపార్టెంటా? చెప్పు. విన్న తర్వాత అది ఇంపార్టెంట్ కాదని నాకు అనిపిస్తే నీకే కొంచెం రిస్క్. అది గుర్తుంచుకుని మాట్లాడు. మీరు నన్ను ఈ టేబుల్ మీద చేతులు తీయొద్దన్నారు కదా, నాకింద అక్కడి నుంచి ముక్కు మీద దొరద వస్తుంది, కొంచెం గోకుతారా? ఏంది భయ్యా మీ వాడు ఇంకా ఫోన్ చేయలేదు? మీరు ఇచ్చిన అడ్రస్లో ఒకటి తెలుసుకున్నలోను, ఒకటి మణికొండలోనూ ఉన్నాయి. మా వాడున్నది ఒక్కడు. ఈ ట్రాఫిక్లో వాడు వెళ్ళి డెలివరీ చేసి మనకు ఫోన్ చేయాలంటే 2 hours పడుతుంది. మనం ఫోన్ చేసి 1.5 hour అయింది. ఇంకో 1/2 hour వెయిట్ చేయలేరా? కొంచెం పేషెన్స్ ఉండాలి, లేకపోతే డబ్బులు ఊరికనే వస్తాయా? ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా భయ్యా. నీ ప్లేస్లో నేనున్నా ఇంతే భయ్యా.
తప్పేం లేదు, ప్రపంచం అంతా ఇలాగే ఉంది. అయినా నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చులే. చావు పీకల దాకా వచ్చినా భయపడకుండా చాలా కూల్గా డీల్ చేసుకున్నావుగా. అడవిలో ప్రతి ఒక్కడు సింహం కాలేకపోవచ్చు, కనీసం నక్కలైనా ఉండాలి. గొర్రెలో ఉంటే దెబ్బ అయిపోతాం. కరెక్టే. అయినా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ కూల్నెస్? మెడిటేషన్ అండ్ యోగా. మనసులో చాలా చెత్త ఉంటుంది, అదంతా క్లియర్ అయిపోతే కానీ మనం సరిగ్గా ఆలోచించలేం. బాడీకి యోగా, మైండ్కి మెడిటేషన్. ఇందాక నువ్వు లేస్తూ నడుము పట్టుకున్నావు, బ్యాక్ పెయిన్ ఉందా నీకు? ఆ, బైక్ ఎక్కువ నడుపుతాను కదా, డిస్క్ కొట్టేసింది. అదే మరి, యోగా చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. రోజు యోగా చేయాలంటే మాకెక్కడ కుదరద్ది. రోజు చేయాల్సిన అవసరం లేదు, నేను ఇప్పుడు ఆసనం చెప్తాను చేయి, పావుగంటలో సెట్ అయిపోద్ది. అవునా? ఆ. ఇదేదో బాగానే ఉన్నట్టుంది, చూద్దాం. ఇప్పుడు కూర్చో, మ్. డీప్ బ్రెత్ తీసుకో, చేయి వెనక్కి పెట్టు. ఇప్పుడు కాలు వెనక్కి వేసుకో. కాలు వెనక్కి వేసుకో. ఎందుకురా నవ్వుతున్నావు? ఇదేంటన్నా అది కూడా చేయలేకపోతున్నావు? ఏదైనా పని చెప్తే చేయలేవు కానీ పక్కోడి పేరు పెట్టడం ఫస్ట్ ఉంటావు. నువ్వు చేయి చూద్దాం. వణక్కం. చేతులు పైకెత్తి, రెండు చేతులు ఎత్తరా. బుల్లెట్ దిగిందిరా బ్యావుకూఫ్. ఈ కల్చర్ అస్సలు బాగా చండాలంగా ఉంది నీకు. నాకు ఈ ప్రపంచమే సూట్ అవ్వలేదు, బతకట్లే. బాగుంది, షార్ట్ ఫిల్మ్లో పెట్టుకో. అందుకే కొన్నాను, కానీ 70 రూపాయలు చెప్పాడు ఏదో నా కొడుకు. ఇందులో అంతే ఉందో. నేను చెప్పింది స్పెట్స్ గురించి కాదు, డైలాగ్ గురించి. ఓ అయినా కాల్చేటప్పుడు స్పెక్స్ ఏంట్రా, ఆడు తగలపోయి నాకు తగిలితే? సి, ఏం జరిగితే ఏం చేసి ఉండేవాళ్ళు అనేది మాట్లాడుకోవడమే అన్నెసరీ. ఓకే, నేను కరెక్ట్గానే కాల్చాను కదా, ఇప్పుడు ఏమైంది? నేను మాత్రం అదే ఆలోచిస్తున్నాను రా. రేపు మనం బయటికి వెళ్ళి మొన్న మమ్మల్ని కొంతమంది కిడ్నాప్ చేశారు, మేమే వేసేసి వచ్చామని చెప్పి కథలుగా చెప్పుకుంటాం. కానీ కరెక్ట్ టైంకి నాకు కట్లోడు ఉండకపోతే, నేను మాట్లాడుతున్నప్పుడు వాడు వినుండకపోతే, నువ్వు కరెక్ట్ టైంకి రాకపోతే, నేను ఫోన్ చేసినప్పుడు నీ సెల్ స్విచ్ ఆఫ్లో ఉంటే, ఎన్ని కలిసి రావాల్సి వచ్చింది మనం బతికి బయటపడడానికి. ఈ సిచ్యువేషన్ ఇలాంటి షార్ట్ ఫిలిం మేకర్స్కో, సినిమా డైరెక్టర్కో ఇస్తే వాడిని బతికించి ఈ 2 క్యారెక్టర్లు చంపేసేవాడు. ఎందుకంటే వాడు బతకడం అవసరం, అందరిలోకి మంచోడు కూడా. కానీ మేమిద్దరం బతికాం. అసలు దేవుడు అనేవాడే ఉంటే అతను ఒక విచిత్రమైన రైటర్, కొంచెం శాడిస్ట్ కూడా. అసలు దేవుడు అనేవాడే లేకపోతే ఎవడెప్పుడు చచ్చినా ఒకటే, అందరూ పోతారు కాబట్టి. అప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకుని వేస్ట్. దేవుడు ఉన్నాడా లేదా అనేది సోక్రటీస్ నుంచి ఐన్స్టీన్ దాకా మేధావులు, కవులు అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు దాకా. వాళ్ళకి అర్థం కాలేదు, ఇంక మనం ఎంత. దేవుడు ఉన్నా లేకపోయినా 12:30కి ఆకలేస్తుంది, నైట్ అయితే నిద్ర వస్తుంది, మిరపకాయ బజ్జీలు రుచిగా ఉంటాయి, అమ్మాయిలు అందంగా ఉంటారు. ఇదైతే నిజం. మిగతాదంతా మన ఇంటర్ప్రిటేషనే. అందుకే నేను బయట రియాలిటీలో తిరగడం మానేసి నా రూమ్లో కూర్చొని సినిమాలు చూస్తుంటాను. సినిమాల్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మంచోడికి మంచి జరుగుద్దని, మన కోసం ఎవరో పుడతారని, జరిగేదానికి ఒక మీనింగ్ ఉందని, ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ ఉంటాయి. ఇక్కడ ఏం ఉండవు. అన్నట్టు బిగ్ లెబోస్కి సినిమా డౌన్లోడ్ పెట్టాను, చూద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, కాశీబాయ్ చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? ఎలా? ఎవరో 2 ఐటెం గాళ్ళు వచ్చారు కవర్ కోసం, లేపేశారు. మరి నువ్వెలా తప్పించుకున్నావు? మీరు నన్ను ఈ టేబుల్ మీద చేతులు తీయొద్దన్నారు కదా, నాకింద అక్కడి నుంచి ముక్కు మీద దొరద వస్తుంది, కొంచెం గోకుతారా? ఏంట్రా?
వాడేమంటున్నాడంటే, వాడు ముక్కు మీద దురదొస్తుంది. గోకమంటున్నాడు. కోప్పడడానికి ఏం లేదు. ముక్కులో కాదు, ముక్కు మీద. నాకు తెలుసు బ్రో. నాకు తెలుసు. ఓకేనా? ఓకే. బ్రో ఎందుకు నవ్వుతున్నావు? నాకు టెంపర్ వస్తుంది చెప్తున్నా. వస్తే వాడు ముగ్గోకెళ్ళి. ఎక్కువ చేయకు బ్రో. నాకు గనక తేడా కొడితే నిన్నే వేసేస్తా. ఏసే బ్రో. నన్ను మానసికంగా ఎప్పుడేసేసావు నువ్వు? ఏసేసావంటే చంపేశావని. ఓ జోక్ చేస్తున్నా అనుకున్నావా బ్రో? లేదు బ్రో. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో. నేనేమో నీ కింద పని చేస్తున్నా అనుకున్నావా? నేనెంతో నువ్వు అంతే. ఎక్కువ చేయకు బ్రో. కాల్చు, నీ మగతను నేను చూస్తా. భయ్యా నువ్వు కావాలనే ఆ డైలాగులు వేస్తున్నావా లేకపోతే నాకు అలా కనెక్ట్ అవుతుందా? రేయ్ ఈ డ్రామాలకేం తక్కువ లేదు. ఇలాంటి వాళ్ళని మా ఏరియాలో ఏమంటారో తెలుసా? వీడికి జీ బోలిపు ఎక్కువ అంటారు. జీ అంటే ఏంటి భయ్యా? జీ అంటే భయ్యా అతను యాక్ట్ చేయట్లేదు. అతనికి నిజంగానే హార్ట్ అటాక్ వస్తున్నట్టుంది. హార్ట్ అటాకా? హార్ట్ అటాక్ ఏంటి? అదే తెలుగులో ఏదో గుండె నొప్పి ఏదో అంటారు కదా. ఏహే తెలుసు. హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? గుండె నొప్పి వస్తే ఏం చేయాలంటే ఐడియా లేదు భయ్యా. వాటర్ 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 వాటర్. బ్రో వాటర్ తాగు బ్రో. బ్రో భయ్యా నీ పేరేంటో నాకు తెలియదు. సో మీ స్టైల్లోనే బ్రో అని కంటిన్యూ అవుదాం. బ్రో ఇందాక అన్నాం అదృష్టం దురదృష్టం లాంటివి ఏం ఉండవు, అంతా మనం చేసుకుందే అని. ఇప్పుడు నీకు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది? అది ఇప్పుడే ఎందుకు వచ్చింది? అంతా నా కంట్రోల్లోనే ఉంది, నా కెపాసిటీ, నా ప్లానింగ్ అని విర్రవీగుతుంటాడు మనిషి. అలాంటప్పుడు టైం అండ్ నెత్తి మీద మొట్టిగా వేసి అరే బచ్చా ఎక్కువ చేయొద్దురా అంటది. అంతా మన కెపాసిటీనే అయితే ప్రపంచం ఎంత కాంప్లికేటెడ్ ఎందుకు ఉంటుంది? ఈ గదిలో అందరికంటే డమ్మీ, అందరికంటే దద్దమ్మ జఫ్ఫా ఎవడంటే అది నేనే. నాకు ఈ గన్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. కానీ ఇప్పుడు మీ ఎక్స్పర్ట్లు అందరూ చచ్చిపోయారు, నేను బతికి బయటికి వెళ్తున్నాను. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉందా? అందుకే పెద్ద ఆయన అన్నాడు, మనిషి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలుపు ఘటన, ఈ రెంటి నట్ట నడుమ నీకెందుకురా ఇంత హడావిడి? ఆ సర్కార్ గడు అన్నిసార్లు చెప్పాడు, అదే మర్చిపోయాను. హలో, అంబులెన్స్ సార్. ఇక్కడ కుకట్పల్లి హెచ్ఐజీలో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి. ఇద్దరు ఆల్రెడీ చనిపోయి ఉంటారు. ఆయన మాత్రం మీరు వస్తే బతికే ఛాన్స్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ నాకు తెలియదండి. థ్యాంక్ యూ. అంబులెన్స్కి ఫోన్ చేశాను బ్రో.
నీ అదృష్టం బాగుంటే వాళ్ళ టైంకి వస్తారు. సో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోపోయినా మళ్ళీ నీ ప్రాణం డిపెండ్ అయింది అదృష్టం మీద. సో నీ అదృష్టం నేను బతికిస్తలేదు, చూద్దాం. ఎంతైనా బతుకులే, బాగుంటుంది. ఎంతైనా నువ్వు నా ఫ్యాను కదా, నీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. బ్రో అర్థం కావట్లేదు, ఒక నిమిషం ఉండు. ఇప్పుడు చెప్పు. నేను ఈ సినిమాలకు ఫ్యాన్ని, నీకు కాదు. బబం బం బబం బం బబం బం బం బబం బం బబం బం బబం బం బబం బబం బం బబం బం బబం బం బబం బం బం